గూగుల్ డేటా సెంటర్ మణిహారంలా మారింది. భారీ పెట్టుబడులతో సాగర నగరం రూపురేఖలు మారిపోతాయన్నారు సుందర్ పిచాయ్. ఇక పెట్టుబడుల ఆకర్షణలో విశాఖ ప్రపంచ పటంలో ప్రముఖ స్థానాన్ని పొందిందని ప్రశంసలు కురిపించింది వాల్ స్ట్రీట్ జర్నల్. విశాఖపట్నం, గూగుల్, ఆంధ్రప్రదేశ్, డేటా సెంటర్, ఏఐసిటీ దేశం మొత్తం ప్రస్తుతం వీటి గురించే మాట్లాడుకుంటోంది. సోషల్ మీడియా వేదికలోనూ ఇదే ట్రెండింగ్ టాపిక్. భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖను ఎంచుకోవడంపై గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ స్పందించారు. డ్రీమ్ ఫోర్స్ అనుబంధ సంస్థ సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియాఫ్ తో నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం, ప్రత్యేకించి భౌగోళిక, వాతావరణ పరంగా అనుకూలంగా ఉంటుందన్నారు సుందర్ పిచాయ్. విశాఖ లాంటి అందమైన తీర ప్రాంత నగరాన్ని చిన్నప్పుడే చూశానని, ఆ నగరంతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, తాను సీఈఓగా ఉంటోన్న గూగుల్ ఇప్పుడక్కడ భారీ పెట్టుబడులు పెడుతోండడం సంతోషంగా ఉందన్నారు. ఈ పెట్టుబడితో విశాఖ పూర్తిగా మారిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల దీని అనుబంధ రంగాలు, పరిశ్రమలు మరింత వేగంగా పురోగమించగలవని తెలిపారు. గూగుల్ ఇంటర్నల్ చాట్ బాట్ తో సహా ఏఐ ప్రొడక్ట్ మొత్తం విశాఖ డేటా సెంటర్ నుంచే కార్యకలాపాలు చేపట్టే అవకాశాలు లేకపోలేదన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై అంతర్జాతీయ మీడియా కూడా విస్తృత స్థాయిలో కవరేజీ ఇచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. వాల్ స్ట్రీట్ జర్నల్లో విశాఖపట్నం పేరు, గూగుల్ ఏఐ డేటా హబ్కో ఏర్పాటు, గూగుల్ $15 బిలియన్ పెట్టుబడి పెట్టడాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. టెక్నాలజీలో పెట్టుబడుల ఆకర్షణలో విశాఖ ప్రపంచ పటంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తోందని, ఇది శుభ పరిణామమని చంద్రబాబు పేర్కొన్నారు. తన ట్వీట్ కు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ట్యాగ్ చేశారు. విశాఖలో గూగుల్ పెట్టుబడి చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గూగుల్ ను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి లోకేష్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 188,000 ఉద్యోగాలొస్తాయన్నారు. గూగుల్ రావడం చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా గూగుల్ తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ప్రపంచంలో ఎక్కడ చేస్తుందో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నంలో చేసింది. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, అభినందిస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లోకేష్ అన్న గారు చాలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో తీసుకొని వచ్చారు. దాన్ని కూడా ఈరోజు విమర్శించే పరిస్థితికి వచ్చారనంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళైతే 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడి ఒక్కటి సరైన తీసుకొని రాలేదు. ఈరోజు మనం అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొని వస్తే సహకరించాల్సింది పోయి ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మొత్తానికి విశాఖ తీరాన 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం ప్రపంచాన్ని ఆకర్షించింది. వైజాగ్ ను ఏఐసిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ $15 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టనుంది.